హాయ్ అండి. ఈరోజు శ్రావణ శుక్రవారం కదా! నేనైతే అమ్మవారికి బెల్లమన్నం ప్రిపేర్ చేస్తున్నాను. బెల్లమన్నం ఏదైనా మనకి నచ్చింది ఏదో ఒకటి దేవునికైతే నైవేద్యంగా సమర్పించాలి. ఎప్పుడైనా సరే బెల్లమన్నంలో బెల్లం డైరెక్ట్‌గా వేయకూడదండి. దాంట్లో పుల్లల డస్ట్ మొత్తం ఉంటది. అది పక్కన బెల్లం కరగబెట్టి వేయడం వల్ల మనం వడకడతాం కదా! డస్ట్ అంతా పక్కకెళ్ళిపోతుంది. ఇలా అయితే బెల్లమన్నం ప్రిపేర్ చేసుకున్నాను నేనైతే. తర్వాత ఇదేనండి మా పూజ గది. పూజ గది అంటూ సెపరేట్ ఏం లేదండి మాకు. మేము రెంట్ హౌస్‌లో ఉంటాము. మా ఆయన ఇలా చెక్కతో ప్రిపేర్ చేశాడు. మా ఆయన కార్పెంటర్ అనమాట. అస్సలు అమ్మవారికి పూజ చేస్తుంటే అస్సలు ఆ తెలియని ఫీలింగ్ ఏంటంటే ఒక వైబ్ వస్తుంది మనకి. చాలా హ్యాపీగా ఉంటదనమాట మనసుకైతే. రోజు పూజ చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. మీరు కూడా వీలైనంత వరకు పూజ చేయడానికి ట్రై చేయండి. చాలా మనశ్శాంతిగా ఉంటుంది. నేనైతే నా పూజ ఇలా కంప్లీట్ అయిపోయింది. మేమైతే కొబ్బరికాయ కొట్టామండి. మా ఆయన వాళ్ళ జేజ చనిపోయింది. ఈ ఇయర్ అంతా కొబ్బరికాయ అయితే కొట్టకూడదు, పూజ అయితే చేసుకోవచ్చు అని చెప్పారు మా పెద్దవాళ్ళు. అందుకని నేను కొబ్బరికాయ అయితే కొట్టట్లేదు. దేవునికి నైవేద్యం అయితే పెట్టుకున్నాను. తర్వాత మా పూజ అయితే ఇలా అయిపోయింది. తర్వాత మా పిల్లలకి దండం పెట్టుకోమని చెప్పాను. వాళ్ళు దేవునికి దండం పెట్టుకున్నారు. ఇంతేనండి మా శ్రావణ శుక్రవారం పూజ.